ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నుండి కాన్సెప్ట్ వీడియో విడుదలైంది. వీడియో మాత్రం అరాచకంగా ఉంది. దాని గురించి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే OG2 మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. గత ఏడాది ఓజీ సృష్టించిన మేనియా నుండి జెన్జీ యూత్ ఆడియన్స్ ఇంకా బయటకు రాలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మేమర్స్కి ఈ చిత్రం ఒక వరంలాగా మారిపోయింది. ఏ సందర్భం వచ్చినా ఈ సినిమాలోని సన్నివేశాన్ని మేమ్గా వాడుతూ హల్చల్ చేస్తున్నారు. ఈ సినిమా మీద మైకం ఇంకా పిచ్చిగా ఉండగానే పవన్ కళ్యాణ్ టీం OG2 గురించి ప్రకటన ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి తప్ప మరో టాపిక్ లేకుండా పోయింది. 2 రోజుల క్రితమే సుజిత్ పవన్ కళ్యాణ్ని కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ టీం అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో సోషల్ మీడియాని ఒక ఊపేసింది. అభిమానుల ఉత్సాహానికి మరింత బూస్ట్ ఇస్తూ OG2 మూవీ గురించి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత అభిమానులకే కాదు, సాధారణ మూవీ లవర్స్కి కూడా గూస్ బంప్స్ వచ్చాయి. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్కి సన్నివేశాన్ని వివరిస్తూ మంచు రక్తంతో తడిసిపోయి ఉంటుంది, అప్పుడు ఓజాస్ గంభీర అనే టైటిల్తో ఓపెనింగ్ షాట్ పడుద్ది సార్ అంటారు. ఈ సన్నివేశానికి 500 కోట్ల గ్రాస్ ఫిక్స్ అయిపోయింది. ఇక ఆ తర్వాత సుజిత్ వదిలే కంటెంట్ బట్టి హైప్ డబుల్ త్రిబుల్ అవుతుంది. పవన్ కళ్యాణ్కి మొట్టమొదటి 1000 కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ఫ్యాన్స్ మరియు నెటిజన్స్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్కి ఒక పెంపుడు జంతువు ఉంటుంది. అదేంటితో తెలుసా? డ్రాగన్ అట. ఈ వీడియోలో సుజిత్ ఆ డైలాగ్ని వివరించిన వెంటనే రెడ్ డ్రాగన్ని బ్యాక్డ్రాప్లో చూపిస్తారు. దీనిని బట్టి ఆయన విజన్ ఈ సినిమా పట్ల ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కామిక్ బుక్లో ఒక విజువల్ను చూసి ఇది సినిమాలో ఐకానిక్ విజువల్గా ఉండిపోతుంది అని అంటాడు. ఆ విజువల్ ఏంటో ప్రస్తుతానికి మనకు తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుండి తమ ఊహల్లో మునిగిపోతున్నారు. ఇక చివరిలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం నా వైపు నుండి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను అని మాట ఇవ్వడం, సుజిత్ పవన్ కళ్యాణ్ తమ్మలను 3 డ్రాగన్స్గా చూపించి ఒక పెద్ద డ్రాగన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వంటివి చూసేందుకు చాలా పీక్గా అనిపించింది. ఇకపోతే తమను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి భాగానికి 2 బెటర్ మ్యూజిక్ని OG2కి అందించబోతున్నాడు తమన్. చూడాలి మరి ఈ సినిమా గురించి అప్డేట్లు ఇంకా ఏ విధంగా రాబోతున్నాయి అనేది.